హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కస్టర్డ్ మిల్క్ అయితే చేస్తున్నానండి. ఈ సమ్మర్ సీజన్ వస్తుంది కదండి. సో ఇలాంటి వెరైటీస్ చేస్తేనే మనం ఈ సమ్మర్కి కూల్గా ఉంటాము. సో వీడియో ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్లోని మనకి సగ్గుబియ్యం ఉంటాయి కదండి, ఆ సగ్గుబియ్యాన్ని కొంచెం వేసుకుంటున్నాను. మన ఇష్టమండి, సగ్గుబియ్యం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నేను వేసుకున్నాను అనమాట. ఇదైతే కలర్ ట్రాన్స్ఫర్ రావాలన్నమాట. అది వైట్ ఉంది కదా, క్లియర్నెస్ రావాలి. అలా అయితేనే అప్పుడు ఉడికినట్టు. అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. ఇది కలర్ వచ్చిందో లేదో ఇప్పుడు చూసేయండి. చూడండి, ఆ స్పూన్తో చూస్తుంటే అర్థం అవ్వట్లేదు, అందుకే ఈ స్పూన్ పెట్టాను. ఇప్పుడైతే కలర్ ట్రాన్స్ఫర్ అయింది కదండి. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడుతున్నాను అనమాట. ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వస్తేనే సగ్గుబియ్యం అన్నది ఉడికినట్టు. సో ఇప్పుడైతే ఉడికిపోయాయి కదండి. ఒక స్టైనర్ తీసుకొని ఆ స్టైనర్లో ఇది వడకడుతున్నాను అనమాట. ఇలా వడకట్టడం వల్ల పైనే ఉండిపోతాయండి సగ్గుబియ్యం అంతా, కిందన వాటర్ ఉండిపోతుంది. ఇప్పుడైతే నేను దీని మీద చల్లనీళ్ళు వేస్తాను, ఎందుకంటే చల్లనీళ్ళు వేయడం వల్ల ఈ సగ్గుబియ్యము ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా క్లియర్నెస్గా ఉంటుంది. మర్చిపోకండి, అలాగే వేసామంటే అతుక్కుపోయి ముద్దలాగా అయిపోయి ఉంటుంది. సో పర్ఫెక్ట్నెస్ రాదు. కంపల్సరీగా చల్లనీళ్ళతో వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా చేసుకోగానే ఎంత బాగుంది కదా విడివిడిగా. సో ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి తీసుకున్నానండి. ఇలాగ మనం వెడల్పాటి కడాయి తీసుకోవాలి, ఎందుకంటే పాలు అనేవి పొంగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనకి ఇలాగ వెడల్పుగా ఉందనుకోండి పొంగవన్నమాట. ఇది వచ్చేలోపు మనము కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇది వెనిలా ఫ్లేవర్ది తీసుకున్నాను. సో మనం వెనిలా ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ ప్లెయిన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ వేయాలి, లేకపోతే టేస్ట్ బాగోదు, లేదు పాల్లో ఏవో వేసుకున్నట్టు ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ లాగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కంపల్సరీగా ట్రై చేయండి. చూడండి, ఇలా పొంగు వచ్చినప్పుడు మనకు ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఈ పంచదార కూడా బాగా కరిగిపోయి పాలు అనేవి కొంచెం దగ్గర పడాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేస్తాము. చూడండి, అడుగు అంటుకోకుండా అలాగ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఈ పాలు అనేవి పొంగవు, అలాగే అడుగు కూడా అంటుకోదన్నమాట. చూడండి, ఈ పాలు అనేవి దగ్గర పడుతున్నాయి కదా, ఈ టైంలోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది కలిపేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ కలపడం వల్ల పాలు ఇంకా చిక్కదనం అవుతుంది, అందులో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు వెనీలా ఎసెన్స్ వేసుకొని కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు ఒక 2 టేబుల్ స్పూన్, అప్పుడు కూడా పాలు చిక్కబడతాయి. కానీ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకున్నాం కదండి, దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లగా అయిపోవాలి. ఇలాగ చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అదే కస్టర్డ్ పౌడర్ వేసిన పాలన్నీ ఆ పాలని అందులో వేసుకొని, చూడండి సగ్గుబియ్యం కూడా బాగా అయిపోయింది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అండి, మన ఇంట్లో కంపల్సరీగా ఫ్రూట్స్ ఉంటాయి. మన ఇంట్లో ఏ రకం ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇవే ఉన్నాయి, సో నేను అందుకని ఇవే వేసాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా కివి ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, గ్రేప్స్, యాపిల్, ఇంకా వాటర్ మెలన్ ఉన్నాయి. సో నేను ఇవన్నీ వేసి ఒక సలాడ్ లాగా చేస్తాను అనమాట. ఇది ఐస్ క్రీమ్ లాగా ఉండదు, సలాడ్ లాగా ఉండదు. మనము లైట్ కూలింగ్ పెట్టామంటే డ్రింక్లా ఉంటుంది. హెవీగా కూలింగ్ పెట్టేసి లైట్ అంతా వదిలేసామంటే ఐస్ క్రీమ్ అయిపోతుందండి. సో నేను దీన్ని ఐస్ క్రీమ్ చేయలేదు, జస్ట్ డ్రింక్ లాగా తాగడానికి బాగుంటుందని చెప్పి నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో మొత్తం అన్నీ కలిసిపెట్టేట్టు మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనము ఫస్ట్ పెద్ద బౌల్లో అన్నీ ట్రాన్స్ఫర్ చేసాము, అన్నీ ఒకదానికొకటి బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.
చూడండి ఇలాగా బౌల్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. దీన్ని మనం ఐస్ క్రీమ్ కప్స్‌లో గానీ, గ్లాస్‌లో గానీ వేసుకొని మనకి ఎలాగ నచ్చితే అలాగ సర్వ్ చేసుకొని తినొచ్చండి. ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇది సమ్మర్ సీజన్ కదండీ! కంపల్సరీ పిల్లలున్న వాళ్ళు ఏదో ఒక వెరైటీ అడుగుతూ ఉంటారండి. సో, వాళ్ళ కోసమే ఈ రెసిపీస్. చూడండి ఈ ఈ టేస్ట్ లెవెల్‌కొస్తే నెక్స్ట్ లెవెల్ అండి. కంపల్సరీగా ట్రై చేస్తే మీరే నాకు కామెంట్ చేస్తారు ఎలా ఉంది ఏంటి అని. మా ఇంటికైతే నేను ఆ స్వీట్ చేసేసరికి గెస్ట్స్ వచ్చారు. గెస్ట్స్ అంటే మా బ్రదర్సే లెండి. వచ్చారు, తిన్నారు. బావుందని చెప్తున్నారు. చూడండి ఇద్దరు కూడా తిన్నారు. నేనిలా చేసి అంటే ఒక 15 మినిట్స్ కూలింగ్‌లో పెట్టాననమాట. వెంటనే వచ్చారు. వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.